నియోజకవర్గంలో మా మా తిరువూరు మున్సిపాలిటీ వైసీపీ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు మా పార్టీలో జాయిన్ అయ్యారు. అవును, జాయిన్ ఆ అయ్యారు. తర్వాత ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ చైర్మన్ అభ్యర్థి కూడా మా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కౌన్సిలరే తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ గా ఉన్నారు. అవును. ఈ మార్పిడి జరిగేటప్పుడు కొంత ఖర్చు అయింది. ఆ ఖర్చుకు సంబంధించి ఒక వ్యక్తి నాకు ఈ కౌన్సిలర్ల ఏర్పాటుకు సంబంధించి ఆ ఖర్చుకు సంబంధించి ఒక వ్యక్తి డబ్బులు అందించాడు. నాకు కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే మా నియోజకవర్గంలో రేషన్ మాఫియా నడుపుతుంది అతనే. ఎవరా డబ్బులు ఇచ్చిన వ్యక్తి? ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి నాకే ఇచ్చాడు. సో ఇది ఎంపీ గారితో డిస్కస్ చేశాను నేను. అతనేం చేస్తాడు, ఆ కౌన్సిలర్లను తీసుకురావడానికి నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి మొత్తం రేషన్ మాఫియా నేను ఏం చేసినా కూడా మీరు మాట్లాడటానికి వీల్లేదు అంటాడు. అతను ఏం చేస్తాడు, డీలర్స్ ని బెదిరిస్తారు. డీలర్స్ ఈ రేషన్ మాఫియా వాళ్ళకి రైస్ ఇవ్వనంటే డీలర్స్ ని బెదిరించి వాళ్ళ మీద దాడులు చేయించడం, వాళ్ళని సస్పెండ్ చేయించడం. మెజారిటీ డీలర్స్ ఎస్సీలు బీసీలు అండి. కాబట్టి ఆ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలప్పుడు నేను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశాను కాబట్టి, నేను మీకు డబ్బులు ఇచ్చాను కాబట్టి నేను రేషన్ మాఫియా చేస్తాను అని అంటాడు అతను.